హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సైకాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ యొక్క సెకండ్ వీడియో అండి, అంటే క్లాస్ 2. సో ప్రీవియస్ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూసేసుకొని నోట్స్ని ఒక దగ్గర నోట్ చేసేసుకొని ఈ వీడియోని కంటిన్యూ చేసేయండి. సో మనం ఈ వీడియోలో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ సైకాలజీకి సంబంధించి మన ఛానల్లో తెలుగు మీడియం క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్ని విజిట్ చేయండి, లేకపోతే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్ అనేది ఇస్తాను, వాటి ద్వారా కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటున్నాం. డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అంటే డెవలప్మెంట్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి సైకాలజీలో. వాటి గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. సో ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది ఒక డైరెక్షన్ని ఫాలో అవుతూ ఉంటుంది అని చెప్పేదే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. ఓకేనా? సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ వచ్చేసి మనకి 2 టైప్స్గా ఉంటుంది, సెఫాలోకార్డల్ అండ్ ప్రాక్సిమో డిస్టల్. ఓకేనా? సెఫాలోకార్డల్ అండ్ ప్రాక్సిమో డిస్టల్. సెఫాలోకార్డల్ అంటే ఏంటి అంటే అండ్ ఇంకొక పాయింట్, మీరు నోట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మనం మ్యాక్సిమం నోట్స్ని ఎంత షార్ట్గా వీలైతే అంత షార్ట్గా నోట్ చేసుకుంటే రివిజన్కి మనకి తక్కువ టైంలో అయిపోతుంది. మ్యాక్సిమం మీకు కంటెంట్ మొత్తం బ్రెయిన్లోనే ఉండాలి, నోట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకేనా? అండ్ ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ వచ్చేసి మనకి 2 టైప్స్గా ఉంటుంది, సెఫాలోకార్డల్ అండ్ ప్రాక్సిమో డిస్టల్. సెఫాలోకార్డల్ అంటే డెవలప్మెంట్ అనేది ఒక పర్సన్ యొక్క హెడ్ నుండి కింద టోస్ వరకు ఇలా ఈ డైరెక్షన్లో టాప్ టు బాటంలో జరుగుతుంది. దీన్ని మనం సెఫాలోకార్డల్ డైరెక్షన్ అని చెప్పి అంటాము. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏ చైల్డ్ అయినా సరే ఫస్ట్ హెడ్ని నిలపాలి. హెడ్ని నిలిపిన తర్వాతనే కూర్చోగలగడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ అనేది ఇలా హెడ్ నుండి టో వరకు జరిగినట్లయితే దాన్ని మనం సెఫాలోకార్డల్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ప్రాక్సిమో డిస్టల్. ప్రాక్సిమో డిస్టల్ అంటే బాడీ ఉంటుంది కదా, సెంటర్ నుండి ఫింగర్స్కి డెవలప్మెంట్గా జరిగినట్లయితే దాన్ని మనం ప్రాక్సిమో డిస్టల్ అని చెప్పి అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా థింగ్ని చిన్న పిల్లవాడికి ఇస్తే ఎలా హోల్డ్ చేస్తారు అంటే వాళ్ళు ఇలా కంప్లీట్గా హ్యాండ్స్తో కాకుండా మొత్తం ఇవన్నీ యూస్ చేసి పట్టుకుంటారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అదే థింగ్ని ఇస్తే ఇలా హ్యాండ్తో లేదా ఫింగర్స్తో పట్టుకోవడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ అనేది ఏమవుతుంది, బాడీ ఉంటుంది కదా, ఇలా బాడీ సెంటర్ నుండి ఇలా పార్ట్స్కి రావటం జరుగుతుంది. దీన్నే మనం ప్రాక్సిమో డిస్టల్ అని చెప్పి అనటం జరుగుతుంది. ఓకేనా? దీనికి సంబంధించి పిక్చర్ని చూపిస్తాను. చూడండి, పిక్చర్ మీకు కనిపిస్తుంది కదా. సో హెడ్ నుండి ఇలా టో వరకు జరిగే డెవలప్మెంట్ని మనం సెఫాలోకార్డల్ అంటాం, అంటే టాప్ టు బాటమ్. అండ్ నెక్స్ట్ ఇలా సెంటర్ నుండి ఇటువైపుగా జరిగే డెవలప్మెంట్ని మనం ప్రాక్సిమో డిస్టల్ అని చెప్పి అంటాము. ఓకేనా? పిక్చర్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ దీంతో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా?
ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ వచ్చేసి మనకి 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సెఫాలోకార్డల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాక్సిమో డిస్టల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి మనకి? ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. సో డెవలప్మెంట్లో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్పేదే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఒకే క్లాస్లో చదివే ట్విన్స్ అయినా సరే వాళ్ళకి ఐక్యూ అనేది సెపరేట్గా ఉండటం వల్ల మార్క్స్ అనేవి సెపరేట్గా వస్తాయి. అంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ట్విన్స్లో కూడా మనం చూడవచ్చు. ఈవెన్ ట్విన్స్ అయినా సరే వాళ్ళకి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకళ్ళు 1 year అప్పుడే మాట్లాడగలుగుతూ ఉంటారు. ఇంకొక చైల్డ్ 2 yearsకి మాట్లాడవచ్చు. ఇంకొక చైల్డ్ 2.5 yearsకి 3 yearsకి మాట్లాడవచ్చు. సో ఇక్కడ డెవలప్మెంట్లో మనకి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇది సెకండ్ ప్రిన్సిపల్. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీకు ఆ ప్రిన్సిపల్ అనేది అర్థమవుతుంది. అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు కదా. సో అప్పుడు నేను ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఎగ్జాంపుల్స్ని ఇస్తాను. ఇప్పుడు మనం చెప్తే కంటెంట్ అనేది కొంచెం సైడ్కి వెళ్తుంది. ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ అయిపోతే క్లాస్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ప్రతిదానికి 1 or 2 ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్స్ ప్రాక్టీస్ చేయించేప్పుడు మనం మోర్ ఎగ్జాంపుల్స్ని డీటెయిల్గా చదువుకుందాం. సో థర్డ్ ప్రిన్సిపల్ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. ఇండివిడ్యువల్ ఎగ్జిబిట్స్ జనరల్ రెస్పాన్స్ ఎట్ ఫస్ట్ అండ్ లెర్న్ టు షో స్పెసిఫిక్ అండ్ గోల్ డైరెక్టెడ్ రెస్పాన్సెస్ లేటర్. ఏ చైల్డ్ అయినా సరే ఫస్ట్ జనరల్గా వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని చూపిస్తారు. ఆ తర్వాత స్పెసిఫిక్గా చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు న్యూ బార్న్స్ ఎలా ఏడుస్తూ ఉంటారండి? వాళ్ళ బాడీ అంతటినీ కదిపేస్తూ ఊపేస్తూ బాడీ అంతటితో ఏడుస్తూ ఉంటారు. అదే కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఏడుపుని కేవలం కళ్ళకు మాత్రమే పరిమితం చేస్తారు. అంటే ఐస్తో ఓన్లీ వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఏమైంది? జనరల్ నుండి స్పెసిఫిక్ వైపుగా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. సో ఇక్కడ డెవలప్మెంట్ ఏమవుతుంది అంటే ఒకదానిపైన ఇంకొకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ ఫిజికల్గా ఛాలెంజ్డ్గా ఉన్నట్లయితే ఆ చైల్డ్ ఎమోషనల్గా కూడా కొంచెం స్లోగా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అటువంటి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఈ ప్రిన్సిపల్కి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటే ఏంటి అంటే, సో వేరియస్ డెవలప్మెంట్స్ అనేవి అన్నీ కూడా ఒకదానిపైన ఇంకొకటి డిపెండ్ అవుతూ ఉంటాయి, ఇంటర్ డిపెండెంట్గా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఊంబ్ నుండి అంటే మదర్ యొక్క ఊంబ్ నుండి టూంబ్ వరకు ఎక్కడ కూడా ఆగకుండా జరిగే ప్రాసెస్సే ఈ డెవలప్మెంట్. అది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్. ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్ అంటే ఏంటి అంటే చూడండి, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్ అంటే ఏంటి అంటే, సో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఈ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే
ప్రీవియస్గా జరిగిన డెవలప్మెంట్ మీద బేస్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా జరిగే డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ నోట్ చేసాను చూడండి. ఫిజికల్ ఆర్ మెంటల్ చేంజెస్ ఇన్ ఏ పర్సన్ డు నాట్ అక్కర్ all at once, but they do happen with the addition of new changes based on the changes that took place in the past. అంటే పాస్ట్లో జరిగిన చేంజెస్ ఆధారంగా డెవలప్మెంట్ గనక జరుగుతుంది అని చెప్పి మీకు ఎగ్జాంపుల్లో ఇచ్చినట్లయితే దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్గా కన్సిడర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. A student who has learned the alphabet will be able to write words based on the alphabet and sentences based on the words. ఏ స్టూడెంట్ అయితే ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారో వాళ్ళు ఆల్ఫాబెట్ని బేస్ చేసుకొని వాళ్ళు వర్డ్స్ని రాయడం జరుగుతుంది. వర్డ్స్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని రాయడం జరుగుతుంది. ఇలా డెవలప్మెంట్ అనేది పాస్ట్ యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్ అని చెప్పి అంటాము. ఓకేనా? దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఎడిషన్స్ నేర్చుకున్న పర్సన్ ఈజీగా మల్టిప్లికేషన్స్ చేయగలుగుతూ ఉంటారు. ఆ తర్వాత సబ్ట్రాక్షన్స్ చేసుకున్న పర్సన్ ఈజీగా డివిజన్ని నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్నే. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద రెండిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ద అవుట్కమ్ ఆఫ్ ది బిహేవియర్ ఆర్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? డెవలప్మెంట్ అనేది హెరిడిటీ మీద అండ్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాస్ అన్నమాట. సో దీనికి నేను మ్యాటర్ని అయితే రాయలేదు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్తో. ఓకేనా? సపోజ్ ఒక చైల్డ్ సైక్లింగ్ చేస్తున్నాడు అనుకుందాం. సైక్లింగ్ చేసేప్పుడు అతను ఐస్తో చూడటం, హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే కాళ్ళతో పెడల్ని తొక్కడం, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అన్నీ కలిపి ఒకేసారి పనిచేస్తూ ఉన్నాయి. సో అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కలిసి పని చేయడాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. డెవలప్మెంట్లో అదే జరుగుతుందన్నమాట. సో అన్నీ కూడా కలిసి పని చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇలా ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా సైడ్ హెడ్డింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా ప్రిన్సిపల్ గుర్తుంటుంది. అండ్ ఈ ప్రిన్సిపల్కే ఇంకొక పేరు ఉంటుంది, అదేంటి అంటే డెవలప్మెంట్ ఈజ్ ఏ యూనిఫైడ్ హోల్ అని చెప్పి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్స్లో ఇస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. అంటే మనం డెవలప్మెంట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ డ్రాయింగ్ బాగా చేస్తున్నారు అనుకుందాం. చిన్నప్పుడు డ్రాయింగ్ చాలా బాగా వేస్తున్నాడు. పెద్దయ్యాక నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, మంచి పెయింటర్ అవుతావు, ఇలా మనం అంటే ప్రొఫెషన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఎవరైనా మ్యాథ్స్ బాగా చేస్తున్నారు అనుకుందాం. మ్యాథ్స్ బాగా చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటూ ఉంటాం మనం జనరల్గా, పెద్దయ్యాక నువ్వు పెద్ద మ్యాథమెటిషియన్ అవుతావు అని చెప్పి ఇలా మనం అంటూ ఉంటాం. సో డెవలప్మెంట్ని మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాము, ప్రిడిక్ట్ చేయవచ్చు అని చెప్పేదే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేది ఇలా లీనియర్గా జరగదు, స్పైరల్గా జరుగుతుంటుంది. అంటే డెవలప్మెంట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది, వెనక్కి వస్తూ ఉంటుంది, ముందుకి వెనక్కి. సో ఒక ప్లేస్లో మనం రెస్ట్లో ఉంటూ ఉంటాం, ఆ తర్వాత ఫార్వర్డ్కి మూవ్ అవుతూ ఉంటాం, రెస్ట్లో ఉంటూ ఉంటాం, ఫార్వర్డ్కి మూవ్ అవుతూ ఉంటాం. సో డెవలప్మెంట్ అనేది ఇలా జరుగుతుంది అని చెప్పేదే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ డెవలప్మెంట్.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్. సో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక ప్యాటర్న్లో జరుగుతుంది. అంటే డెవలప్మెంట్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి, దాంతోపాటు డెవలప్మెంట్ అనేది ఒక ప్యాటర్న్ని ఫాలో అవడం జరుగుతుంది. జనరల్గా ఈ యూనివర్స్లో ఏ చైల్డ్ అయినా సరే ఫస్ట్ క్రాల్ చేయాలి, ఆ తర్వాత కూర్చోవాలి సిట్టింగ్, ఆ తర్వాత స్టాండింగ్, ఆ తర్వాత వాకింగ్. సో ఎక్కడ ఉన్న పర్సన్ అయినా ఇదే ఆర్డర్ని ఫాలో అవుతూ ఉంటాం. అంటే డెవలప్మెంట్లో ఒక ప్యాటర్న్ అనేది, యూనిఫామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఎవరైనా సరే ఫస్ట్ కూర్చొని ఆ తర్వాత క్రాల్ చేస్తారా, లేదంటే ఫస్ట్ నుంచుని ఆ తర్వాత కూర్చుంటారా? సో ఇలా ఉండదు. డెవలప్మెంట్ అనేది ఒక ప్యాటర్న్లో జరుగుతుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ నాన్ యూనిఫామ్. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో డెవలప్మెంట్ అనేది యూనిఫామ్ ప్యాటర్న్లో జరుగుతుంది, కానీ ఒక్కొక్క స్టేజ్లో స్పీడ్గా, ఒక్కొక్క స్టేజ్లో స్లోగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజికల్ గ్రోత్ చూసుకున్నట్లయితే, ఫిజికల్ గ్రోత్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ ఫిజికల్ గ్రోత్ని మనం ఎక్కువగా చైల్డ్హుడ్లో అబ్జర్వ్ చేస్తాం. చైల్డ్హుడ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. ఎర్లీ చైల్డ్హుడ్లో ఎక్కువగా జరుగుతుంది. ఆ తర్వాత లేటర్ చైల్డ్హుడ్ తీసుకున్నట్లయితే ఈ ఫిజికల్ గ్రోత్ అనేది కొంచెం స్లో అవుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. కొన్ని స్టేజెస్లో స్పీడ్గా ఉండొచ్చు, ఇంకొన్ని స్టేజెస్లో స్లోగా కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ నోట్స్ని నీట్గా నోట్ చేసుకోండి, సైడ్ హెడ్డింగ్స్ని నీట్గా నోట్ చేసుకోండి ఒక దగ్గర, అండ్ నీట్గా నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత త్వరగా వీడియోస్ని అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోస్ని మీ యాస్పిరెంట్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. Thank you so much for watching this video.